హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఆనియన్ గార్లిక్ లేకుండా స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. దీంట్లో ఆయిల్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ కొంచెం బటర్తో చాలా ఈజీగా లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం అయితే కాస్తంత బటర్ని మనం వేసుకోవాలండి. బటర్ కరిగిన తర్వాత ఇందులో అన్ని గరం మసాలా మొత్తం వేసుకోవాలి, అంటే చెక్క, లవంగం అన్నీ కూడా. అలానే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మంటని చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ యూజ్ చేయలేదు కదా. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో కాస్తంత పుదీనా వేసుకొని వేయించుకుందాం. పుదీనా కాస్త ఎక్కువ పడుతుందండి, ఒక 1 బౌల్ పుదీనా వేసుకోవాలి. చూడండి, పుదీనా కూడా బాగా వేగిపోయింది కదా. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ వేసుకుందాం. మనం స్వీట్ కార్న్ పులావ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా స్వీట్ కార్న్ వేసుకోవాలి, అంటే ఒక పెద్ద బౌల్ అయితే 1 బౌల్ సరిపోతుంది, లేదా 2 బౌల్స్ అంటే స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. అలానే ఇప్పుడు రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి, ఎందుకంటే అప్పుడు స్వీట్ కార్న్ కూడా కాస్త కుక్ అవుతుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకొని ఉన్న బాస్మతి రైస్ని వేసుకుందాం. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అలానే ఇప్పుడు కాస్తంత బటర్ వేసుకుందామండి. ఇదైతే ఆప్షనల్, మీకు వేయాలనిపిస్తే వేయండి, బటర్ వేసుకొని కాస్త మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు రానిద్దామండి. చూడండి, మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉండాలి కదా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.